ఏంటి హడావిడి బాగుంది అనుచరులది వార్తలు గుప్పుమంటున్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని పేర్లు వస్తున్నాయి మీడియా సర్కిల్లా. అసలు పార్టీలకు నిజంగా ఏదైనా పార్టీలకు పోతున్నాడా లేదా? ఆ ప్రోటోకాల్ మొత్తం తీసేసిండు, బ్యానర్ వేసుకున్నారు. ఏం జరుగుతుంది అసలు జగిత్యాలలో? అన్న ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులకు నమస్కారం. చాలా రోజుల నుండి అంటే నియర్లీ 2 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 2.5 సంవత్సరాల కాలం పైబడుతుంది. అప్పటి నుండి పెద్దలు జీవన్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, మాజీ ఎమ్మెల్సీ గారు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ పార్టీలో అనేది జగమెరిగిన సత్యం. ఆ సమస్యలకు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుందా దొరకదా అని చెప్పి మేము ఇన్ని సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేసినా కానీ ఎలాంటి మాకైతే సమస్యకు పరిష్కారం దొరకట్లేదు. మా ప్రాబ్లం ఏందనంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 10 మంది ఫిరాయింపుదారు ఎమ్మెల్యేలను తీసుకొని మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంత తప్పు చేసిందనేది వాళ్లకు మా నొప్పి తెలుస్తలేదన్న. మా ప్రాబ్లం ఏందనంటే ఇప్పుడు ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోనే ఉన్నామని అంటారు, కాంగ్రెస్ తోటే పనిచేస్తున్నామని అంటారు, అభివృద్ధి అని అంటారు. మళ్ళా వాళ్ళు చేస్తున్న మేజర్గా మాకు వస్తున్న ప్రాబ్లం ఎక్కడ అనంటే కాంగ్రెస్ పార్టీల అంటే అంతర్గత వ్యవహారాలలో అయితే వాళ్ళు చొరబడద్దు కదా. మీరు అభివృద్ధికి వచ్చిన వాళ్ళు మీరు గవర్నమెంట్ ఆ ఇష్యూస్లో మీరు పార్టిసిపేట్ చేయండి, మీరు ఏమైనా చేయండి. కానీ మా కేవలం నేను అభివృద్ధి కోసమే వచ్చినా, నా సొంత వ్యాపారాలు కాపాడుకోవడానికో లేకపోతే బిజినెస్లు అట్లా ఏం రాలేదు. కేవలం అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చాను, లేకపోతే సహకరిస్తున్నా అంటున్నాడు అన్న. క్లియర్గా చిన్న పిల్లాడు, పాలు తాగే పిల్లాడు కూడా ఈరోజు చెప్తాడు. ఆయనే అభివృద్ధికే వచ్చినోడైతే మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నామినేటెడ్ పదవులలో ఆయనకు ఏం ప్రమేయం అన్న? మాకు కార్యకర్తలకు, మేము జెండా మోసిన వాళ్ళకు, మాకు మేము తిరిగి ఇంత గవర్నమెంట్ వస్తే మేము ఇంత మా టికెట్లు వస్తాయి, మాకేమో నామినేటెడ్ పదవులు వస్తాయి అవి అని చెప్పి ఆశపడితే ఆ నామినేటెడ్ పదవులలో ఈయనకేం సంబంధం అన్న? ఈయన జోక్యం ఏంటిది? మా మార్కెట్ కమిటీలల్లో ఏలు పెడతాడు, మా గ్రంథాలయ చైర్మన్ బ్లాక్ చేసిర్రు, అది ఎవరికి దిక్కు లేదు. ఈ పాటికి ఆ పీరియడే అయిపోతుండే, ఇంకొకరికి అవకాశం వస్తుండే. మొన్నటికి మొన్న మా స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో 50 మున్సిపల్ కౌన్సిలర్ టికెట్లు ఉంటే అసలు మాకు ఎన్ని ఇచ్చిండ్రు? ఈ 50 టికెట్లలో అసలు నీకేంటిది? నువ్వు అభివృద్ధి కోసం కలిసి పని చేసుకునేటోనివి, నీ అభివృద్ధి ఏందో అక్కడ చూపించుకోక మా పార్టీ అంతర్గత వ్యవహారాలలో నువ్వు వేలు పెట్టుకొని మా సార్ను ఎటు కాకుండా చేసి అక్కడ నువ్వు నీ టీఆర్ఎస్ క్యాడర్ను నాశనం చేసినావు, ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను నాశనం చేసినావు. అసలు ఎందుకు నువ్వు ఇంట్లో ఉన్నావు అని చెప్పి మేము అటు కాంగ్రెస్ వాళ్ళు తిడుతున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు తిడుతున్నారు, బీజేపీ వాళ్ళు తిడుతున్నారు. నీ దగ్గర ఉన్న ఇప్పుడు ఎవరు కూడా చక్కగా లేడు, వాళ్ళు తిడుతున్నారు. నువ్వు ఏం చేస్తున్నావు? మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలను భ్రష్టు పట్టించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది మా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఆయన ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు, ఆయనకే క్లారిటీ లేదు. అట్టిగా మా కార్యకర్తలను గోస పెట్టుడు తప్ప. ఇప్పుడు జీవన్ రెడ్డి గారిని పొమ్మనలేక ఎందుకు పొగ పెడుతున్నారు? ఎవరు పెడుతున్నారు అన్న? క్లియర్, మనము ఇంట్లో దాచుకుంటే దాగేదేం లేదు. ఈయనను ఇంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నది ఎవరు? మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాదంటారా? ఎవరిని అడిగినా చెప్తారన్న. అది వాళ్ళ విఘ్నత. సరే, 42 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేసి ఎంతో మా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బలోపేతం చేసిన వ్యక్తి జీవన్ రెడ్డి గారు. ఇంత జరుగుతున్నా కూడా మొన్న లాస్ట్కు మేము మా స్థాయి దిగజార్చుకొని కౌన్సిలర్ టికెట్లు అడుక్కున్నా మాకు ఇవ్వలేని పరిస్థితి. అయినా మా సారు తన నాయకత్వం మీద ఉన్న ధైర్యంతో కొంతమంది ఇండిపెండెంట్లు నిల్చుండబెట్టుకొని మేము 18 సీట్లు గెలిచినాం అన్న. 50లో మేము 18 గెలిచినాం. మున్సిపల్ చైర్మన్ పదవి మీకు రాలేదా? రాకుండా చేసిండ్రా అన్న? క్లియర్గా మున్సిపల్ చైర్మన్ పదవిని మాకు రాకుండానే చేసిండ్రు. మేము మా జీవన్ రెడ్డి గారు ముందు నుండి కొట్లాడుతున్న విషయం ఏంటిది? కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి మోసినోనికి చైర్మన్ ఇయ్యూరి, మీరు ఎవరికన్నా ఇయ్యూరి. అందులో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి కనీసం కాంగ్రెస్ పార్టీకి ఓ 4 రోజులు తిరగని వ్యక్తికి కూడా మీరు చైర్మన్ ఇచ్చి ఇక మీరు ఏం సంకేతం ఇస్తున్నారు? మీరు అన్నట్టు ఖచ్చితంగా అది పొమ్మనలేక పొగబెట్టడం తప్పితే ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఓపెన్ అయితే లేడు, నేను పార్టీలో ఉండను అంటున్నాడు. మరి ఏ పార్టీలోకి పోతామంటే ఏమో అని అంటారు. మీరన్నా చెప్పురా అది కొంచెం, మరి మీకు తెలుస్తుంది కదా. అదేం లేదన్నా, మేము ముందుగా ఈ కాంగ్రెస్ పార్టీ నుండి మేము
సార్ అన్నట్టు ఈ 2-3 రోజులలోన 4 రోజులలోన రాజీనామా చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత మేము ఏ పార్టీలకు పోతామనేది ఒక సమాలోచన చేసి క్యాడర్ తోటి తను కూడా డిస్కస్ చేసి భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటుంది అనేది అది క్లియర్ అన్న. అంటే మేము ఈ పార్టీలకు పోతున్నాం ఆ పార్టీలకు పోతున్నాం అనేది అయితే ఇంకా ఎటువంటి డిసిషన్ లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాం. ఒక్క ప్రశ్న అడుగుతా చివరిగా, పొలిటికల్ సర్కిల్లో మీడియా ఛానల్లో నడుస్తుంది బాగా, బీఆర్ఎస్లోకి పోతాడు అనేది జీర్ణించుకుంటారా మీరు అనుచరులుగా? అన్న ఇప్పుడు ఇంట్లో ఉండి 2.5 సంవత్సరాల నుండి మేము ఇంత అవమానాలు, మా సారు అవమానాలు, లాస్ట్కు మా సారు 40 సంవత్సరాల సేవ చేసిన వ్యక్తి కూడా మా కార్యకర్తలకు టికెట్లు ఇవ్వమంటే ఇయ్యలేనటువంటి పొజిషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీలా కొనసాగడం కన్నా ఇంట్లో నుండి తప్పుకొని కనీసం మనశ్శాంతిగానన్నా ఉందామనేది ఫస్ట్ మా ఆలోచన అన్న. అంటే కొందరు ఏమంటారు అంటే బీఆర్ఎస్లో చేరినప్పుడే పండుగ, తర్వాత దండుగ అంటున్నారు కదా అన్న. ఇంకా మేమైతే ఆ చేరమా అనేది ఇంకా మాకే క్లారిటీ రాలేదు కదా. మీకు చెప్పింటారు జీవన్ రెడ్డి గారు. లేదన్న, జీవనన్న ఏదున్నా ఫస్ట్ తను ఇంపార్టెన్స్ ఇచ్చేది ముందస్తుగా కార్యకర్తలకే. ఎందుకనంటే తన బలమే కార్యకర్తలు. అయితే ఇప్పుడు ఒక 4-5 రోజుల్లో తెలియవచ్చా ఏందనేది, రాజీనామా చేసిన తర్వాత ఆయన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది? అన్న రాజీనామా చేసిన తర్వాత ఖచ్చితంగా అందరికన్నా ముందు మన తొలి వెలుగు ఛానల్నే పిలిచి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పగలుగుతా.